వరికపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేయలేకపోతే పల్నాడు ప్రాంత ప్రజలకు క్షమాపణలు చెప్పి భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడను. మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అందరూ శాసనసభ్యులు అందరూ నాయకుల్లాగా నేను మాటలు చెప్పను. వరికపూడిసెల ప్రాజెక్టు ఫేజ్ 1 క్లియరెన్స్ వచ్చిందో దానిని పూర్తి చేయలేకపోతే పల్నాడు ప్రాంత ప్రజలకు క్షమాపణలు చెప్పి భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనని తెలియజేసిన మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి బస్సు యాత్రలు, రైలు యాత్రలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా సామాజిక న్యాయం జరగదని అన్నారు. వరికపూడిసెల ప్రాజెక్టు సాధిస్తే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల పొలాలు మాత్రమే పండవని, అన్ని కులాల, అన్ని మతాల వారి పంట పొలాలు పండుతాయని, తద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని తెలిపారు. మాట్లాడిన విషయమే అయినప్పటికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వరికపూడిసెల ప్రాజెక్టు మరి ఏదైతే ఫేజ్ 1 క్లియరెన్స్ మనకు వచ్చిందో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఆల్రెడీ క్లియరెన్స్లన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మనం కట్టాల్సింది కాంపెన్సేషన్ ఏది ఉందో 14 కోట్లు కట్టడం జరిగింది. పరిపాలన అనుమతులు వచ్చాయి, కానీ ఆర్థిక విషయాల్లోనే నాబార్డ్ ద్వారా చేయాలా, ఎలా చేయాలనేది ఆలోచన చేస్తూ ఉంది. మరి ఖచ్చితంగా వరికపూడిసెల ప్రాజెక్ట్ అనేది మొదలవుతుంది. అందరి శాసనసభ్యులు, అందరి నాయకుల్లాగా నేను మాటలు చెప్పను. నేను మరొకసారి సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాను, వరికపూడిసెల ప్రాజెక్ట్ ఏదైతే ఫేజ్ 1 ఇప్పుడు క్లియరెన్స్ వచ్చిందో దాన్ని కానీ పూర్తి చేయకపోతే పల్నాడు ప్రజలకి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడని చెప్పి కూడా ఈ సభాముఖంగా. ఎందుకంటే బస్సు యాత్రలు, రైలు యాత్రలు, కులాల, మతాలు, ప్రాంతాలు, విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా సామాజిక న్యాయం జరగదు. రేపు ఒక రోడ్డు పెద్దది చేశాం. ఆ రోడ్డు పక్క అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీ వాళ్ళ కులాలు ఉంటే అందరి వాల్యూ పెరుగుతుంది. అలాగే రేపు వరికపూడిసెల ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పొలాల్లోనే నీళ్లు పారు, అన్ని పార్టీలు, అన్ని కులాల వారి పొలాల్లో కూడా పారు.